కమలం రథసారథి ఎవరు? ఈ ప్రశ్న ఇప్పుడు బీజేపీ నేతల్ని ఆలోచించేలా చేస్తుంది. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కాబోయే నూతన అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఆసక్తిగా మారింది. ఇప్పుడు రేస్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తున్న వేళ మరికొందరు పేర్లపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఇంతకీ మోదీ షా మనసులో ఎవరున్నారు? తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రచారం సాగుతున్నా ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం మాత్రం వెలువడలేదు. ఫలితంగా పార్టీ శ్రేణుల్లో నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. హస్తనలో మాత్రం వివిధ రాష్ట్రాల అధ్యక్షుల నియామకంపై పెద్ద ఎత్తున కసరత్తులు సాగుతున్నాయి. మోదీ 3.0లో కొన్ని రాష్ట్రాల అధ్యక్షులకు కేంద్ర మంత్రి పదవులు లభించాయి. అంతకుముందు మరికొందరు ఎమ్మెల్యేలుగా ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించే ప్రక్రియను వేగవంతం చేసింది బీజేపీ అధిష్టానం. లేటెస్ట్ గా హర్యానా అధ్యక్షుడిగా మోహన్ లాల్ బడోలిని ఎంపిక చేసింది. ఈ నియామకంతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై పార్టీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోందని చెప్పాలి. ఇందుకు కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గతంలో కంటే కమలనాథులు మంచి ఫలితాలు సాధించారు. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో 2019కి భిన్నంగా 8 ఎంపీ సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ ను సమర్థంగా ఎదుర్కొనే నేత కోసం కొంతకాలంగా అన్వేషిస్తోంది బీజేపీ అధినాయకత్వం. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో మొదటిది ఈటెల రాజేందర్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అందులోనూ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసి ఉండడంతో రాష్ట్రంలో అడుగడుగు ఈటెలకు అవగాహన ఉంది. పైగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్న నాయకుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన ఈటెల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు ఆశించిన ఈటెలను హైకమాండ్ పిలిపించి మాట్లాడింది. బీజేపీ అగ్రనేత అమిత్ షా స్వయంగా ఆయనతో మాట్లాడారు. అంతే, రాష్ట్రంలో కాషాయ పార్టీ రథసారథి ఈటెలన్న ప్రచారం ఊపందుకుంది. కమల దళపతి రేసులో వినిపిస్తున్న మరో పేరు డీకే అరుణ. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈమెకు రాజకీయంగా మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో మంత్రిగాను పనిచేశారు డీకే అరుణ. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి ఆమె సంచలన విజయం సాధించారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్న ఎంపీ స్థానం హస్తం చేతి నుంచి జారిందంటే అందుకు డీకే అరుణ గట్టి కృషియే కారణమని చెప్పాలి. మహిళా కోటాలో ఈమె పేరు గట్టిగానే వినిపిస్తోంది. నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆయన కేసీఆర్ టార్గెట్ గా చెలరేగిపోతుంటారు. మెదక్ నుంచి గెలిచిన ఎంపీ రఘునందన్ రావు పేరు పైన విస్తృతంగా ప్రచారం సాగుతోంది. మంచి వాగ్దాటి ఉన్న నేత కావడం రఘునందన్ రావుకు కలిసి వచ్చే అంశం. కేవలం వీళ్లే కాదు, పార్టీ సీనియర్ నేతలుగా ఉన్న రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డితో పాటు పాయల్ శంకర్ సైతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్నారు. కమలం పార్టీలో ఏ నియామకం జరగాలన్నా ప్రధాని మోదీ, అమిత్ షా నిర్ణయాలు ఫైనల్ అనే చెప్పాలి. అలాంటిది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం విషయంలో ఈ కమల ద్వయం మనసులో ఎవరున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఇది ఇదంటి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.